హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్తడి బొమ్మ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టడానికి ఇంట్లో దోశ పిండి కానీ, పొంగడాల పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ ఇట్లాంటివి ఏం లేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయరు. చాలా ఇంట్రెస్ట్గా తింటారు, హెల్దీగా ఉంటుంది. పిల్లలకే కాదు మనకు కూడా చాలా నచ్చుతుంది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయరు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరు. లైక్ చేసి మర్చిపోద్దు అసలే. మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఈ వీడియో ప్రమోట్ అవుతూ ఉంటుంది. నేనైతే రెసిపీ స్టార్ట్ చేసేసిన. ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసుల బొంబాయి రవ్వ తీసుకున్నాను, 2 కప్పులతోటి. బొంబాయి రవ్వ అంటే ఏం లేదు, మనం ఉప్మా చేసుకుంటాం కదా గోధుమ రవ్వ, అదే రవ్వను బొంబాయి రవ్వ అంటున్నాను. అది ఒక 2 కప్పులు తీసుకొని అది మిక్సీ పట్టేసుకున్నాను. ఫస్ట్ కొంచెం సన్నగా మిక్సీ పట్టేసుకొని ఒక మీడియం కొంచెం పెద్ద సైజుగానే ఆలుగడ్డను పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా తరిగేసుకొని మనం రవ్వ వేసుకున్న మిక్సీ జార్లోనే ఈ ఆలు కూడా వేసేసి, తర్వాత 2 కప్పుల రవ్వకి 2 కప్పుల పెరుగు వేస్తున్నాను. పెరుగు అయితే పుల్లటి తీసుకోవద్దు, కమ్మగా ఉన్నదే తీసుకోండి. అప్పుడే మనం చేసుకునే ఈ దిబ్బ రొట్టె కూడా బాగుంటుంది, మంచిగా కమ్మగా తగులుతూ ఉంటుంది. మనం ఆలుగడ్డ వేయడం వల్ల ఏంటిదంటే కొంచెం ఆలు ఫ్లేవర్ తగులుతూ మంచిగా ఎర్రగా వస్తాయి, మంచిగా కాలుతాయి, మంచిగా ఎర్రగా వస్తాయి మనం చేసుకునే దిబ్బ రొట్టెలు. అందుకే ఒక చిన్న ఆలుగడ్డ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 10-15 నిమిషాలు మనం రవ్వని, గోధుమ రవ్వ ఉంది కదా, అది కొంచెం నాననిచ్చేద్దాము. నేనైతే ఫస్ట్ ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకులు తాలింపులాగా వేస్తున్నాను ఈ దిబ్బ రొట్టెకి. ఇలా వేసుకుంటే కొంచెం జీలకర్ర ఆవాలు క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. తర్వాత ఉప్పు, మనం టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఒక 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి, చిటికెడే సోడా వేసిన. కొంచెం మీరు ఇంకా పొంగాలి బాగుంటాయి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే సోడా ఎక్కువ వాడను, చాలా తక్కువ వాడతాను. మనం అప్పటికప్పుడు కలిపి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చిటికెడంత సోడా వేసిన. తర్వాత సన్నగా తరిగిన టమాటోలు, ఒక సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేనైతే. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక టమాటో, తర్వాత సన్నగా తరిగేసుకున్న క్యారెట్లు, రెండు క్యారెట్స్ తరిగేసుకున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తే స్కిప్, కొంచెం తక్కువ వేసుకున్నా సరే. కానీ అసలు ఎన్ని వేసినా ఏం అనిపించలేదు, నాకైతే ఎక్కువ వెజిటబుల్సే కనిపించాయి నేను చేసిన దిబ్బ రొట్టెలో. కానీ ఈ కమ్మగా మంచిగా చాలా బాగుంది. పిల్లలు మనం సపరేట్గా కూరలాగా వండి పెడితే తినరు, ఇట్లా అయితే ఈజీగా తినేస్తారు. తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తర్వాత మనం ఇందాక పెట్టుకున్న తాలింపు ఉంది కదా, కరివేపాకు జీలకర్ర, అది కూడా ఈ పిండిలో వేసేసి మంచిగా కలిపేసుకొని దిబ్బ రొట్టెలు వేసేసుకోవడమే. ఇవి ఏంటంటే కొంచెం మనకి టైం టేకింగ్ ప్రాసెస్. పిండి అదంతా తొందరగానే రెడీ అయిపోతుంది, ముక్కలు కట్ చేసుకోవడం అదంతా. ముక్కలు కూడా మనం ఆనియన్ చాపర్ అవి ఉంటాయి కదా, చాపర్లో వేస్తే అవి కూడా ఈజీగా అయిపోతాయి. ఎక్కడ కొంచెం లేట్ ప్రాసెస్ అంటే మనం ఈ దిబ్బ రొట్టె కాలడంలోనే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సిమ్లో పెట్టేసి, చూసారు కదా చిన్న కడాయి తీసుకున్నాను. ఈ చిన్న కడాయిలో ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని, మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దిబ్బ రొట్టె పిండి, ఫస్ట్ అయితే ఆయిల్ చుట్టూ అప్లై చేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే నాన్ స్టిక్ కడాయి కానీ లేకపోతే ఐరన్ కడాయి, నాన్ స్టిక్ అయితే అన్హెల్దీ ఆల్రెడీ తెలిసిందే, నాన్ స్టిక్ కంటే కూడా ఐరన్ కడాయిలో చేయడానికి ట్రై చేయరు. నేనైతే వీడియోలో చూడడానికి బాగుంటుంది కదా అని స్టీల్ కడాయి పెట్టాను. స్టీల్ది కావడం వల్ల కొంచెం అంటుకుపోయినట్టుగా అయ్యింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా, చాలా బాగుంది. మంచిగా కడాయి అంతా వేడైన తర్వాత నేను ఒక 2 గరిటెలతో 2 గరిటెల పిండి వేసేసుకొని మంచిగా మూత పెట్టేసి సిమ్లో ఉడకనిచ్చాను. మంచిగా ఉడికింది, చూసారు కదా పైనంతా. ఫస్ట్ తీయడం బాగానే వచ్చింది, మనం రివర్స్ వేసిన తర్వాత తీసినప్పుడు మాత్రం కొంచెం పిండి అంటుకున్నట్టుగా అయిపోయి రావడానికి కొంచెం ఇబ్బంది అయ్యింది. సారీ. చూసారు కదా మంచిగా ఈజీగా తీసేసుకున్నాము. కాకపోతే కొంచెం కింద లేయర్ అడుగు అంటినట్టుగా అయ్యింది. అదే మీరు ఐరన్ కడాయిలో, నేను ఐరన్ కడాయిలో కూడా చేశాను కానీ ఆ వీడియో ఏం పెట్టలేదు మీకు. ఐరన్ కడాయిలో చేస్తే ఇంకా బాగా వచ్చింది. ఇది మనం సిమ్లో మెల్లిగా నిదానంగా కాల్చుకుంటున్నాం కదా, అందుకే సూపర్ టేస్ట్ అబ్బా, చాలా అందులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఆయిల్లో ఉడికిపోయి టేస్ట్ అయితే సూపర్. తర్వాత నేను ఇంకొంచెం పెద్ద కడాయి తీసుకున్నాను, సేమ్ స్టీల్దే. ఇంకొంచెం పెద్ద కడాయి తీసుకొని ఇంకో వాయి వేసేసిన 2 గరిటెలు. ఇంకా దీన్ని ఎక్కువ స్ప్రెడ్ చేసుడు అట్లా ఏం చేయలేదు. దిబ్బ రొట్టె అంటే రొట్టెలానే దొడ్డుగానే ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ డీప్ ఫ్రైడ్ కంటే తక్కువే పడుతుంది. మంచి క్యారెట్, పొటాటో, తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ నోటికి తగులుతూ సూపర్ అంటే సూపర్. మనకి దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఈజీగా చేసేసుకునే రెసిపీ ఈ దిబ్బ రొట్టె.
నేనైతే టమాటా చట్నీతో సర్వ్ చేస్తున్నాను దీన్ని. మంచి కలర్ఫుల్గా చూసారు కదా, క్యారెట్ గ్రీన్ కలర్, రెడ్ కలర్లో, కొత్తిమీర గ్రీన్ కలర్లో కనిపిస్తూ చాలా బాగుంది రెసిపీ. సూపర్ అంటే సూపర్, పెరుగుతో కమ్మగా. నేనైతే టమాటా పచ్చడితో, టమాటా చట్నీతో ట్రై చేసిన ఈ దిబ్బ రొట్టెను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరు, మీరు కూడా ట్రై చేయరు. ట్రై చేసి నాకు కమెంట్ చేయరు రెసిపీ ఎట్లుంది అనేది. కమ్మటి పెరుగుతోటి గోధుమ రవ్వ మంచి రెసిపీ అబ్బా, రెసిపీ అంటే రెసిపీ. ఇదైతే చాలా బాగుంది దిబ్బ రొట్టె రెసిపీ. మీరు కూడా ట్రై చేయరు, నాకు కమెంట్ చేయరు వీడియో ఎట్లుంది అనేది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.